హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ సిల్వర్ బ్రైట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్ పెరుగుతుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అయిపోతే ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మహేందర్ వైబ్స్ ఈయన గురించి వీడియో చెప్పిబ్రౌని ఇన్స్టాలో ఒక 30 మెసేజెస్ వచ్చాయి. అదేంటో మ్యాటర్ అని చూస్తే ఆయన ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే నాకు అమౌంట్ అవసరం, నాకు హెల్ప్ చేయండి అని. ఆ వీడియో ఫుల్ చూసా. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా చెప్తున్నా, ఎవరైనా హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చేయండి. అది వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఎమర్జెన్సీగా ఉంటే నేను కూడా అలాగే హెల్ప్ చేస్తా. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి బాగాలేకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. ఇలా అడిగితే మటుకు నా పర్సనల్ సజెషన్ అస్సలు చేయమాకండి. వాళ్ళకు తోలకి ఏదో పెట్టుకున్నారు, ఎలా అన్నా పెట్టుకున్నారు, అది లాస్ అవుతే మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అంతే. ఇలానే చూడండి. ఇంకా చెప్తా. స్టోరీ ఏంటంటే, ఆయన ఒక బిజినెస్ పెట్టాడు. సింపుల్గా చెప్తా. ఒక బిజినెస్ పెట్టాడండి. 65 lakhsలో ఏదో పెట్టాడు అనుకోండి. 40 lakhs వచ్చేసి అతని దగ్గర ఉన్నది యూట్యూబ్లో సంపాదించింది. అంతలో కాకుండా ఇంకా ఒక 25 lakhs అప్పు తీసుకొని పెట్టాడు. 65 lakhs చేసి పెట్టాడు. పెద్దగా భారీగా ప్లాన్ చేశాడు, పెట్టాడు. ఇప్పుడు అది లాస్ అవుతుంది. దానికి ఆయన ఏం చెప్తున్నా అంటే, ఆడియన్స్ దగ్గర వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. నేనే సాల్వ్ చేసుకుందాం అనుకున్నా. నా దగ్గర ఒక 3 ఛానల్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉండాలనుకుంటా. ఆయన చెప్పింది ఒక 3 ఛానల్స్ ఉన్నాయి. ఆ 3 ఛానల్స్ అమ్మేస్తే ఒక 40 lakhs దాకా వస్తుంది. ఆ 40 lakhstోనే సాల్వ్ చేద్దాం అనుకున్నా. కానీ మిమ్మల్ని అడగకూడదు అనుకున్నా, కానీ అడుగుతున్నా. మీరేమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి అని. ఆయన గట్టిగా ఒక 6 months అనుకుంటే, ఆయన ఏదైనా మూవీ రివ్యూ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్క మూవీ రివ్యూ పెడితే 1 million వరకు టచ్ అవుతుంది వ్యూస్. ఆయనకి దాంతోనే గట్టిగా డబ్బులు వస్తాయి. యూట్యూబ్లో అయితే మామూలుగా కాదు, గట్టిగా డబ్బులు వస్తాయి. మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం చేసే ఒక 3 minutes వీడియోకైనా ఎలా డబ్బులు వస్తాయో తెలుసు. ఇంకా ఆయన సూట్ లేకుండా సుత్తిగా అని చెప్పి దాన్ని లాగబెరుకుతాడు. ఇంకా అంత ఉన్నప్పుడు అప్పుడు డబ్బులు యాడ్స్ అయితే ప్లే అవుతాయి. ఇంకెంత డబ్బులు వస్తుందో చూసుకోండి. ఒక 6 months ఆయన గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా రికవరీ అయిపోతాడు. కానీ ఆయన ఏమో కెమెరా ముందు పెట్టేసి డబ్బులు అడుగుతున్నాడు. ఈయనే కాదు, చాలామంది అంతే. ఫుల్ ఫేమస్ అవ్వడం, ఆ తర్వాత ఇన్స్టాలో యూట్యూబ్లో నాకు ఇలాంటి బాధ వచ్చేసింది, డబ్బులు ఇవ్వండి, అంతే. అప్పటికే ఆడియన్స్ ఫుల్ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. ఇంకా పోనీలే, మన అన్నయ్య కదా ఇంతవరకు వీడియోస్ చేస్తున్నాడు, ఏదో బాధ వచ్చింది అని ఒక 100 rupees 200 rupees వేస్తారనుకోండి. అప్పటికి వాళ్ళకి ఒక 500Kనో 1 million 200Kనో ఉంటారు. ఒక 100 rupees 10 rupees అనుకోండి. అలా వేసిన వాళ్ళకి ఎన్ని లక్షల్లో వస్తుంది. ఒకవేళ వాళ్ళకి నిజంగా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చేసుకొని మిగిలిన డబ్బులు మనకేమైనా వెనక్కిస్తారా? లేదు, జల్సాలు చేసుకుంటారు. ఇంకా కొంచెం లైఫ్లో ఎదుగుతారు, కార్లు కొంటారు, బంగ్లాలు కట్టుకుంటారు, అంతే. ఇదే బాగా అలవాటైందంటే మళ్ళీ రెండోసారి ఒక 3 yearsకో 4 yearsకో మళ్ళీ రెండోసారి ఇలాంటి మళ్ళీ బాధ వచ్చేసింది, మళ్ళీ హెల్ప్ చేయండి అంటారు. ఈయన కూడా ఇది రెండోసారి అంట ఇలా హెల్ప్ అడగడం ఎవరో చెప్పారు. ఇలానే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఇలా అడిగితే మటుకు ఎవరికి హెల్ప్ చేయమాకండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా, అప్పుడు హెల్ప్ చేయండి. అంతేగాని ఇలాంటి వాటికి హెల్ప్ చేయమాకండి. వాళ్ళు చేసుకున్నది అది, వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదైతే ఉందో అమౌంట్ దాంట్లో సర్దుకోవాలి. కానీ అప్పులు తెచ్చేసి అది కుదరక ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం, మీరు హెల్ప్ చేయండి అంటే ఎలా? మనం ఏదైతే వాళ్ళని వీడియోస్ చూస్తామో, నేను కూడా ఉన్నా, వీడియోస్ చూస్తామో అదే ఎక్కువ. దానివల్ల చాలా డబ్బులు వచ్చింది, వాళ్ళు చాలా ఎదిగారు కూడా. ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూశారు కదా, ఎదిగాడు కూడా. ఇంకా దానికి మించి ఇంకా ఆయన ఎక్కువ ఆశపడి ఏదో చేసి లాస్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని వచ్చి డబ్బులు అడిగితే ఎలా ఉంటుంది? ఇదన్నీ అవ్వని పని. ఇన్ని చెప్తున్నావు, రేపు పొద్దున్నే నువ్వు కనుక అడిగితే ఎలా బ్రో అని కామెంట్ చేశారనుకోండి, సచ్చినా నేను అడగలేను కూడా. ఎందుకంటే మొహమాటం మనకి పీక్స్ లెవెల్స్లో ఉంటుంది. మనం డబ్బులు ఇవ్వడమే కానీ దాని రిటర్న్ తీసుకోవడం కూడా తెలియదు మనకి. అలాంటి వాళ్ళం. ఇప్పటికీ ఒక 4 years అవుతుంటుందే నేను సోషల్ మీడియాకి వచ్చి. ఆ 4 yearsలో ఒక 25,000 వరకు ఇచ్చుంటా. 100 rupees 200 rupees 1000 rupees అలా. అన్న ఇలా అన్నా, అలా అన్నా, హెల్ప్ అన్నా, ఇదన్నా అన్నా, అదన్నా, బుక్స్ కొనుక్కోవాలన్నా, ఇది అని మెసేజెస్ వస్తూనే ఉంటాయి. కొంచెం పాపులర్ అయితే చాలు, మీరు కూడా ఖచ్చితంగా ఆ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. నాకు ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఒక 25,000 వరకు ఇప్పటివరకు అయితే హెల్ప్ చేశాను. స్క్రీన్ షాట్లు కూడా అలాగే ఉన్నాయి. దాన్నే నేను రివర్స్ అడగలేను. ఎవరన్నా మళ్ళీ రేపు ఇస్తానన్నా, పంపి అన్నా అంటే పంపించేస్తా ఎమర్జెన్సీ అని. ఆ తర్వాత మళ్ళీ అడగలేను అలాంటి వాడిని. ఇంకా ఇలా కెమెరా ముందు పెట్టేసి నాకు ఇలా బాధ వచ్చింది, హెల్ప్ చేయండి, అది జీవితంలో కాదు, నెక్స్ట్ జన్మలో జరిగితే జరగచ్చేమో, ఈ జీవితంలో అయితే జరగదు. అంత మొహమాటం మనకి. ఇంకా చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వమాకండి. ఏదన్నా జెన్యూన్గా మీకు ఇలా హాస్పిటల్ గురించి ఏదన్నా బాగలేదంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి, అంతే.